వచ్చానా ఫ్రెండ్, వాళ్ళు ఎక్కడ ఉన్నారని అయితే గెట్ చేసేయండి. విజయవాడలో అయితే బీఆర్సీ రోడ్ దగ్గర అయితే ఉన్నాను ఇవ్వండి. సరే వెళ్తూ అయితే ఏదైనా తిందామని అయితే ఆగాం. మా వారు అయితే నాకోసం అయితే ఇడ్లీ చెప్పారు, ఆయన అయితే అటు చెప్పుకున్నారు. సరే ఇదిగోండి చికెన్ అయితే రోస్ట్ చేస్తున్నాడు. ఎంత బాగుందో రోస్ట్ చికెన్ అయితే, కానీ అంతకైతే నాకు నచ్చదు. అది అక్కడ ఉంది చూడండి, అక్కడైతే రూయి స్కూలు. సరే మా పాపను కూడా తీసుకెళ్దామని వచ్చాం. రూయి ఇంటికి వెళ్ళిపోయింది అంటే ఆటోలో. సరే ఇంకేం చేస్తాం, ఒక్కరే కూర్చొని తినేసి అయితే ఇంటికి వెళ్ళిపోతాం. ఎంత బాగుంది కదా బీఆర్సీ రోడ్ దగ్గర. ఇక్కడైతే ఫొటోస్ దగ్గర కూడా షూట్ పిక్ ఎంత బాగుంటుంది. ఇక నా బాబా జెంట్స్ షాపింగ్కి రమ్మంటే రారు, అదే ఇక్కడ తిందామంటే ముందుంటారు మగవాళ్ళు. సరే నాతో పాటు అయితే మా ఆయన ఎక్కడికి షాపింగ్కి అయితే రాడు, ఎందుకంటే ఆడవాళ్ళతో వెళ్తే మోయిస్తారని లగేజ్లు. మా వారైతే అసలు రారు, ఎందుకంటే మా అన్నయ్యని కూడా అడిగాను. మా ఆయన అడిగితే అమ్మో మా వదిన మన 1 వీక్ సారీకి తీసుకోవడం అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిన వీడియో పెట్టాం కదా, ఆ వీడియోలో అయితే మా అన్న రాలేదు. ఇన్ని కాల్ చేసిన ఎందుకని ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే మా అన్న ఏమన్నాడంటే, ఏమన్నా చెప్తున్నా, ఏమన్నాడంటే అమ్మో మీతో పాటు వస్తే నేను చచ్చిపోవడానికి నా వల్ల కాదు, నేను లగేజ్ పోయిస్తాను, నా వల్ల కాదని మా అన్నయ్య అయితే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఫ్రెండ్, నేను ఇలాంటి హస్బెండ్స్ ఉన్నాయా మీకు కూడా కామెంట్ చేసేయండి. నాకైతే షాపింగ్ వచ్చినా రాకపోయినా క్యాష్ ఇస్తే చాలు, నేను ఏ షాపింగ్ చేసుకుంటాను. ఇంకోళ్ళైతే నాకు సిబ్బందే ఉండదు, అంత బాగా షాపింగ్ చేసుకుంటాను. నేనైతే నేను వారైతే టిఫిన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు నచ్చితే లైక్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వాచింగ్.